ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మే నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మే నెలలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరుగుతుంది. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? మీనరాశి వాళ్ళకి గురుగ్రహం 4వ ఇంట్లోకి వెళ్తుంది. యాక్చువల్గా ఇది గుడ్ న్యూస్. ఏలినాటి శని తల మీద ఉంది కాబట్టి గురువు సపోర్ట్ ఇప్పుడు అందబోతుంది. 4వ ఇంట్లోకి గురువు వెళ్తుంది కాబట్టి శుభ ఫలితమే. సో గురువు కాపాడుతాడు యాక్చువల్లీ ప్రభావం నుంచి. షీల్డ్ కవచం లాగా. సో నో నీడ్ టు వరీ. మర్చిపోదాం కొంచెం ఏలినాటి శని. ఇప్పుడు గురువు వచ్చేసాడు, సో వరీ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు ఈ గురువు అనుగ్రహం పొందటం వల్ల త్వరలో ఈ పనులు జరుగుతాయంటే ఏం జరుగుతుంది గురుగారు వీళ్ళకి? ఇప్పుడు గురు అనుగ్రహం వల్ల 1 year సేఫ్ వీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year వీళ్ళని గురువు కాపాడతాడు. ఇదైతే ఫిక్స్ అయిపోండి. 1 year దాకా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు 4వ ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. మీ రాశి నుంచి గురువు 4వ ఇంట్లో ఉన్నాడంటే గురువు హ్యాపీగా ఉన్నట్టే. సో ఇయర్ అయితే షీల్డ్ ఉంది. నో నీడ్ టు వరీ. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సేఫ్. తర్వాత కానీ ఏలినాటి శని తల మీద ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది? గుర్తుపెట్టుకోండి, అంతే. ఇబ్బంది పడొద్దు అని చెప్తున్నా. తర్వాత ఇప్పుడు వీళ్ళకి డబ్బు కంటే ఫేమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లగ్నంలో శుక్రుడు ఉన్నాడు ఈ నెల. మే నెలలో శుక్రుడు లగ్నంలో వెళ్ళిపోవడం వల్ల ఫేమ్ వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళకి. నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు. వీళ్ళకు ఒక పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి అనేది రాబోతుంది. ఎవరి సర్కిల్లో వాళ్ళకి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చేసి కాదు, వాళ్ళ ఆఫీస్ సర్కిల్లో, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్లో పేరు, ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సెల్ఫ్, కొత్త బట్టలు, మేకప్, కారు, స్థాయి బట్టి, యోగం బట్టి. ఇప్పుడు మీ జన్మజాతకంలో వాహన యోగం ఉంటే ఒక మంచి బండి కొంటారు, వైట్ కలర్ బండి కొంటారు. బట్టలు, వైట్ కలర్ బట్టలు కొంటారు. సో దేర్ విల్ బి సమ్ లైమ్ లైట్. జనాలు మిమ్మల్ని చూస్తారు, ఫోకస్ అవుతాం. కరెక్ట్. సో ఈ విషయంలో చాలా బాగుంది ఈ నెల. కొత్త బట్టలు, మంచి పేరు, ప్రఖ్యాతి, ఆ యోగం అయితే ఉంది. తర్వాత ఒక ఊపులో ఉంటారు. అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తారు, స్విమ్మింగ్ చేస్తారు, యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్. ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్కి వెళ్తారా, ఆ సమ్మర్ క్యాంప్స్కి వెళ్ళి అల్లరి చేసి మొత్తం చిందరబందర చేసి ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళలో మీనరాశి వాళ్ళు పిల్లలు ఉంటారు. మన వాళ్ళు కూడా, యంగ్స్టర్స్ కూడా సైక్లింగ్ చేయడము, క్రికెట్ ఆడడము, ఇదంతా దీంట్లో బాగా రానియడం, స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ బాగా రాణిస్తారు. ఇంకా మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు, వీళ్ళందరూ యోగా చేసుకోవడము, అన్ని కంట్రోల్లో పెట్టుకుంటారనమాట. బీపీ, షుగర్ ఏమైనా ఉంటే కంట్రోల్లో పెట్టుకుంటే అంతా చాలా నార్మల్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత రోషం అనేది ఉంటుంది. కుచ్ కర్ దిఖాయింగే. చిన్న మాట కూడా పడరు. కుచ్ కర్ దిఖాయింగే, ఏదో ఒకటి చేసి తీరుతాను అనే అదొస్తుంది. ఎందుకంటే నెత్తి మీద కష్టం పడినప్పుడు పిల్లి కాస్త పులైపోతుంది అంటారు కదా. ఏలినాటి శని అనేది కొందరికి శాపం అయితే కొందరికి వరం. అంటే ఫ్రస్ట్రేషన్ దాచుకోలేక ఇలా బర్స్ట్ అవుట్ అయిపోతున్నారు అనుకోవచ్చు. బర్స్ట్ అవుట్ కాదు, ఎదురు తిరుగుతారు సిచ్యువేషన్కి. ఇప్పుడు మీకు ఎంత పెద్ద సిచ్యువేషన్ వస్తే మీరు అంత పెద్ద హీరో అవుతారండి. బాహుబలి సినిమాలో ప్రభాస్ రానాని కొట్టడం వల్ల సూపర్ స్టార్ అయిపోయాడు కదా. రానానే లేకపోతే బాహుబలి లేడు, రావణాసురుడు లేకపోతే రాముడు లేడు. అంటే అంత పెద్ద సిచ్యువేషన్ వచ్చి వీధి పడేసరికి వీడు ఎదురు తిరిగిదని కొడతాడు, ఢీ కొట్టాడు. సో అందుకనే పేరు, ప్రఖ్యాతి అని చెప్పా. సో వీడికున్నంత నెగిటివిటీ, వీడికున్నంత ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటే ఏలినాటి శని అదే అడ్వాంటేజ్. మీరు ఎదుర్కొంటే మీకు విపరీతమైన పేరు వస్తుంది. అమితాబ్ బచ్చన్కి విపరీతమైన పేరు వచ్చింది ఏలినాటి శనిలో. అతను ఒక యాక్టర్గా, ఒక సూపర్ స్టార్గా నించోపెట్టింది ఏలినాటి శని. ఎదురు తిరిగాడు అతను. ఒక్కనొక స్థాయిలో అమితాబ్ బచ్చన్ వీడికి యాక్టింగ్ రాదు, వీడు సరైన నటుడు కాదని ఛాలెంజ్ చేస్తే ఎక్కడ చూడని, ఎన్నడూ చూడని రోల్స్ చేసి షాక్ చేశాడు. ఇవాళ ఇండియాలో గ్రేటెస్ట్ యాక్టర్ అతనే. అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేశాడు, యాక్టింగ్ అనే, నటన అనే దాన్ని. అంటే నన్ను మించినాడు ఎవరు లేడు ఇండియాలో ప్రూవ్ చేశాడు. అంటే కొంతమంది ఎదురు తిరిగారు అనుకోండి, దాన్ని ఇంకా ఎవరు ఢీ కొట్టలేరు వాళ్ళని. ఇప్పుడు కామెడీలో బ్రహ్మానందాన్ని
సీరియస్ రోల్స్లో ప్రకాష్ రాజ్ని ఎవరు ఢీ కొట్టలేరు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మించి ఎవరు లేరు, వాళ్ళ తర్వాత ఎవరైనా దే ఆర్ ఎటర్నల్. ఇప్పుడు మీకు ఫ్రాంక్గా చెప్తా, నేను ఎదుర్కొంటే ఏ సమస్యనైనా ఫేస్ చేయొచ్చు, దేవుడు అనుగ్రహం ఉండాలి, అదొకటి. కానీ ఎదుర్కోవడంలో కూడా ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక సిచ్యువేషన్ని ఏదైనా చేజ్ ఉందనుకోండి, దాన్ని ఎలా ఎదుర్కొంటాడు, ఎలా టీంని సక్సెస్ వైపు తీసుకెళ్తాడు? ఆ ఢీకొనే శక్తి ఉంటే ఏలినాటి శని కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద పాయింట్. చాలా ధైర్యం ఉంటుంది. నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? నిరుద్యోగులు, విద్యార్థులకైతే చాలా బాగుంటుంది. అన్ని టచ్ చేస్తారు, సబ్జెక్ట్స్ అన్ని జాగ్రత్తగా టచ్ చేసి ఒకటే సబ్జెక్ట్లో మొత్తం స్ట్రెంత్ పెట్టకుండా చాకచక్యంతో అన్ని సబ్జెక్ట్స్ కొంచెం 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 చదివి పాస్ అయ్యేటట్టు ఒక స్ట్రాటజీ వేసుకొని వెళ్తారనమాట. ప్రతిరోజు ఒకటే సబ్జెక్ట్ చదివేస్తే ఇంకా మిగతా ఏమవుతాయి కాబట్టి ఒక స్ట్రాటజీ వేసుకొని వెళ్తారు. తర్వాత ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు కష్టపడాలి. జాబ్ అంటే జాబ్ ఇచ్చేది శని ఏలినాటి శని ఉందంటే విపరీతమైన ఛాలెంజెస్ వస్తాయి. అంత ఈజీగా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. 100 ఇంటర్వ్యూకి వెళ్తే ఒకటి, లేకపోతే 20 ఇంటర్వ్యూలు చేస్తే ఒకటి సక్సెస్ అవుతుంది కదా. సో ఢీ కొట్టాలి, ఎదురు తిరుగు, సక్సెస్ నీదే. కానీ వచ్చే జాబ్ మామూలుగా ఉండదు, లైఫ్ సెటిల్ చేసేస్తారు. అది సార్. మరి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి పెట్టుబడుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఇప్పుడే అవసరం లేదు పెట్టుబడి. ప్రజెంట్ ఒక 1 మంత్ ఆగుదాము. ఇప్పుడే గురువు ఎంటర్ అయింది, ఒక 1 మంత్ ఫేస్ చూసి అప్పుడు పెడితే బాగుంటుంది. జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కదా, ఇప్పుడే అవసరం లేదు. లెట్ 1 మంత్ పాస్, కొంచెం ఇంప్రూవ్మెంట్ రానివ్వండి. శుక్రుడు 2వ ఇంటికి రానివ్వండి, అప్పుడు పెడదాం. సో ఈ దశలో డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా గురుగారు? అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కంటే డబ్బులు పోయే ఆస్కారం ఎక్కువ ఉంది. ఏలినాటి శని అనేది ఏదో ఒక లాస్ జరుగుతుంది. సో పెట్టడం ఎందుకు ఇంకా కదా, పెట్టి లాస్ అవ్వడం ఎందుకు, లాస్ అయిన తర్వాత ఏడవడం ఎందుకు, పెట్టకపోతే అయిపోయింది కదా. సో సైలెంట్గా ఉంటే బెటర్. తర్వాత మీనరాశి అన్నారు, ఇంకోటి టైం ఏదో ఏలినాటి శని అన్నారు. ఇప్పుడు జన్మజాతకంలో దోషం ఉంటే ఇంకా నెగిటివ్ కదా. సో వీళ్ళు కంపల్సరీ రెమెడీ చేసుకోవాలి, కంపల్సరీ. మీనరాశి అంటే గురు రాశి, దత్తాత్రేయ గుడికి వెళ్ళిపోవాలి. దత్తాత్రేయ గుడికి వెళ్ళిపోయి కూర్చోవాలి మీరు. మెయిన్ అక్కడ వెళ్ళి చేతులు ఎత్తడం, చేతులు నమస్కారం పెట్టడం కదా, అక్కడ వెళ్ళి 1 అవర్ కూర్చోవాలి మీరు. ప్రతి గురువారం మేక్ షూర్ తూచా తప్పకుండా ప్రతి గురువారం వెళ్ళి 1 గంట కూర్చొని రండి. 1 గంట కూర్చోండి అక్కడ. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయక్కర్లేదు, ఏమి పాజిటివిటీ కోసమా ఏమి చేయనక్కర్లేదు, అక్కడ కూర్చోండి చాలు. జీవితంలో యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం చేయనక్కర్లేదండి, పాజిటివ్గా ఉంటే చాలు. అలా వెళ్ళి 1 అవర్ కూర్చోండి, అంతే, అంతా బాగా జరుగుతుంది. మీరు ఏలినాటి శనిని ఢీకొని వాటితో పెట్టుకొని మెగాస్టార్గా ఎదగొచ్చు. ప్రతి ఒక్కడు మంచి చేసి ఎదిగేవాడు కాదు, కొందరు ఎదుర్కొని ఢీ కొట్టి శత్రువుని చంపేసి కూడా ఎదిగిన వాళ్ళు ఉంటారు కదా. అసలు యాక్చువల్గా అదే గొప్ప విక్టరీ. మంచి చేసుకొని బాగుపడడం వేరు, చెడుని ఎదురుగొట్టి చెడుని నాశనం చేసి, అది ఓన్లీ ఏలినాటి శనిలోనే కుదురుతుంది. చెడుని నాశనం చేసి వీడు హీరో అవ్వడం అంటే ఏలినాటి శనినే నెత్తి మీద ఉన్న ముళ్ళ కిరీటాన్నే ఒక పూల పాన్పుగా మార్చుకోవడం, అదే ఏలినాటి శని. ఓవరాల్గా మే నెలలో మీనరాశి వాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.